శుక్రవారం సభ బేష్ కరీంనగర్ కలెక్టర్ను అభినందించిన మంత్రి సీతక్క. కరీంనగర్ జిల్లాలో జిల్లా కలెక్టర్ పమేల సత్పతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శుక్రవారం సభ మంచి కార్యక్రమమని, మహిళా సమస్యల పరిష్కార వేదికగా ఉన్న ఈ కార్యక్రమాన్ని రాష్ట్రమంతా అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తామని పంచాయతీరాజ్, మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వ్యవహరించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజు అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, వాహన తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని, మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. చిన్నారులకు ఆసక్తి ఉన్న రంగాల్లో శిక్షణనిస్తూ వారికి బాల్ భవన్ ఆత్మీయ నేస్తంగా మారిందని కరీంనగర్ కలెక్టర్ పమేల సత్పతి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆడిటోరియంలో విద్యాశాఖ బాల్ భవన్ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. 45 రోజుల శిక్షణ శిబిరంలో సంగీతం, జానపద నృత్యం, శాస్త్రీయ నృత్యం, మృదంగం, కరసాము, అబకాస్, డ్రాయింగ్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, చెస్, యోగా అంశాల్లో నిపుణులు సుమారు 938 మంది చిన్నారులకు శిక్షణ ఇచ్చారు. ఈ నెల 6 నుండి 19 వరకు నిర్వహించనున్న ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని పురస్కరించుకొని జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, మండల విద్యా అధికారులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఐసీడీఎస్ సిబ్బందితో బడిబాట, అంగన్వాడీ బాట కార్యక్రమంపై కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. షెడ్యూల్ ప్రకారం ప్రతిరోజు బడిబాట కార్యక్రమంలో చేపట్టాల్సిన అంశాలని తూచా తప్పకుండా పాటించాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ పొందేలా ప్రత్యేక శ్రద్ధతో బడిబాట ఈ నెల 19 వరకు బడిబాట పకడ్బందీగా నిర్వహించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. బడిబాట ప్రారంభమైంది. ఈ రోజు నుంచి ఈ నెల 19 వరకు నిర్వహించే బడిబాట కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించి పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతం పెంచడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సంబంధిత అధికారులను ఆదేశించారు.